హాయ్ అండి. 'ప్రేమతో 27 భాగం' వినండి. చెట్టు కింద కూర్చున్న కిషోర్‌కి నీరసం వచ్చేస్తోంది. దీని బదులు వెళ్ళి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోవడమే బెటరేమో! కానీ ఒక్కసారి లొంగిపోతే మొత్తం నా కథంతా బయటికి తీస్తారు. దాంతో ఇంట్లో వాళ్ళకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అన్నీ చెప్పాలి. ఇక్కడి నుండి ఇంకా దూరంగా వెళ్ళిపోవాలి. కేసు తేలే వరకు ఎవ్వరికీ కనిపించకూడదు అనుకుని లేని ఓపిక తెచ్చుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ ఒక పెద్ద వేప చెట్టు. ఆ వేప చెట్టు దగ్గర అమ్మవారి విగ్రహం, పసుపు, కుంకుమ అన్నీ పెట్టి ఉన్నాయి. ఒక కొబ్బరి చెక్క, ఒక అరటిపండు కనిపిస్తోంది. అక్కడికి వెళ్ళి కూర్చొని అరటిపండు తీసుకొని తిని, కొబ్బరి చెక్క పగలగొట్టి తింటూ, ఈ పాటికి ఫోన్ ద్వారా ఆ స్వాములిద్దరినీ పట్టేసుకుని ఉంటారు. నేను ఈ స్వామీజీ డ్రెస్లో ఉన్నానని కూడా తెలిసిపోతుంది. నన్ను చూసి ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. అక్కడున్న పసుపు మీద దృష్టి పడింది. తీసుకుని కొంచెం నీళ్ల తడి చేసి మొహం అంతా పూసుకున్నాడు. కుంకుమ తీసి బొట్టు పెద్దగా పెట్టుకుని ఇక నన్నెవరూ గుర్తుపట్టరు అనుకుని అక్కడే కూర్చున్నాడు. అటుగా ఒక పెద్దాయన సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నాడు. నన్ను ఇంకెవరూ గుర్తుపట్టరు అనుకున్నాక కొంచెం హుషారుగా అనిపించింది. ఓ పెద్దాయనా, జాగ్రత్తగా వెళ్ళు, పడేలా ఉన్నావు అన్నాడు గట్టిగా. అతను వెనక్కి తిరిగి చూసి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కొబ్బరి చెక్క, అరటిపండు సరిపోకపోయినా ఇక్కడికి ఎవరో ఒకరు వచ్చి కొబ్బరికాయలు, అరటిపళ్ళు ఏదో ఒకటి ఇస్తారుగా, అది తిని బతికేయచ్చు అనుకుని అక్కడే కూర్చోవటానికి వేసిన రాయి మీద పడుకున్నాడు. నీరసంగా ఉండడంతో చిన్న కునుకు పట్టింది. ఎవరో తన దగ్గర కూర్చున్నారు అన్న ఫీలింగు అనిపించి ఉలిక్కుపడి లేచి కూర్చున్నాడు. ఇంతకుముందు సైకిల్ మీద వెళ్తున్న పెద్దాయన. ఒంటి నిండా దెబ్బలతో ఉన్నాడు. పడిపోయినట్టున్నాడు. స్వామి, మీరు చెప్పారు జాగ్రత్తగా వెళ్ళు, పడతావని. నేనే వినిపించుకోలేదు. క్షమించయ్యా, క్షమించు అని చెంపలు రెండు కొట్టుకుని సాష్టాంగ నమస్కారం చేసి 4 అరటిపళ్ళు చేతిలో పెట్టి, ఇంతకంటే ఏమీ ఇచ్చుకోలేను, నన్ను చల్లగా ఉండాలని దీవించు అన్నాడు. జాగ్రత్త అని చెప్పాను అంటే నాకు ముందే తెలిసిందనుకుంటున్నాడా? పోనీలే, దీన్ని క్యాష్ చేసుకోవచ్చు. ఆ రాయి మీద బాసిమాటం వేసుకుని అతని తల మీద చేయి పెట్టి ఆశీర్వదించి అందరినీ చూస్తూ, మీరు చల్లగా ఉంటారు, మీకు ఏ లోటు ఉండదు, హాయిగా ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. వీళ్ళిక్కడ ఉండగానే ఇంకా ఎవరో 4-5 వస్తూ కనిపించారు. వీళ్ళు అప్పుడే ఊరంతా చెప్పేశారా? ఎవరైనా నన్ను గుర్తుపడితే? ఏం గుర్తుపడతారులే, ముఖానికి పసుపు ఉందిగా అనుకుని మీరు వెళ్ళండి నాయనా అన్నాడు. వాళ్ళు లేచి వెళ్ళాక వచ్చిన వాళ్ళందరూ వచ్చి కాళ్ళ దగ్గర కూర్చున్నారు. చెప్పండి, ఏంటి మీ సమస్య అంటూ వాళ్ళని పరిశీలనగా చూశాడు. అక్కడ ఎదురుగా ఒక అమ్మాయి కనిపిస్తోంది. బహుశా ఈ అమ్మాయికి ఇంకా పెళ్ళి అవలేదేమో అనుకుని, నీ కూతురు పెళ్లి సమస్యే కదా అన్నాడు కిషోర్. అవును స్వామి, చూసారా ఎలా గుర్తుపట్టేశారో, మీకు అన్నీ తెలుస్తాయి స్వామి. దీనికి పెళ్ళెప్పుడవుతుంది, ఎలాంటి వాడు వస్తాడు, సెలవిస్తారా అంది వాళ్ళలో కొంచెం పెద్దావిడ. ఇప్పుడే బుర్రని బాగా పదును పెట్టాలి, వీళ్ళ దగ్గర నుండి ఈరోజు భోజనం వచ్చేలాగా చేసుకోవాలి అనుకుని ఇంటికి వెళ్ళి శుచిగా స్నానం చేసి పులిహార తయారు చేసి తీసుకొచ్చి అమ్మవారికి నివేదన చెయ్యి. అలా 3 రోజులు చేయాలి. ఇక్కడ ప్రసాదం పెట్టి అమ్మవారి చెట్టుకి 9 ప్రదక్షిణలు చేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. ఇలా 3 రోజులు చేస్తే ఖచ్చితంగా 30 రోజుల్లో ఈ అమ్మాయికి పెళ్లి కుదురుతుంది, మంచి వరుడు వస్తాడు అన్నాడు కిషోర్. అలా మీ నోటి చలవ వల్ల జరగాలే కానీ మీరేది కోరుకుంటే తెచ్చిస్తాం స్వామి అంది ఆవిడ. వెళ్ళండి, లేట్ అవుతోంది అని వెంటనే నాలిక ఖర్చుకుని, అదే అమ్మవారికి చీకటి పడేలోపే నివేదన చేయాలి అన్నాడు. అలాగే స్వామి అంటూ అందరూ లేచి వెళ్ళిపోయారు. అమ్మయ్య, 3 రోజులు ఫుడ్కి చూసుకోవాల్సిన అవసరం లేదు. అమ్మా, నీ పేరు చెప్పుకుని మోసం చేస్తున్నాను. ఈ 3 రోజుల్లోపు సతీష్ని ఎవరు చంపారో వాళ్ళకు దొరికేలాగా చెయ్యి. వీళ్ళకి చెప్పినట్టే నేను తీసుకొచ్చి నీకు 3 రోజులు ఇక్కడ ప్రసాదం సమర్పించుకుంటాను అని అక్కడ అమ్మవారికి దండం పెట్టుకున్నాడు. పోలీసులకి కిషోర్ ఎక్కడా కనపడలేదు. ఎక్కడికి పోతాడు? అతని దగ్గర వెహికల్ ఏం లేదు కదా, నడుచుకుంటూనే వెళ్ళాలి. ఎంత దూరం వెళ్తాడు? ఒక పని చేయండి, చుట్టుపక్కల ఊర్లన్నిటిలోనూ ఎవరైనా కొత్తగా సాధువులు వచ్చారేమో కనుక్కోండి. ఎక్కడైనా సాధువులా కూర్చొని ఉన్నాడేమో గుర్తుపట్టకుండా అన్నాడు విక్రాంత్.
విక్రాంత్ చెప్పింది విని కానిస్టేబుల్స్ అందరికీ సూచనలు ఇస్తూ సాధువులా తిరుగుతున్నాడు. ఇక్కడ చుట్టుపక్కల ఏరియా మొత్తం ఎక్కడైనా సాధువు ఉన్నాడా ఎంక్వైరీ చేయించండి, ఖచ్చితంగా కిషోర్ దొరుకుతాడు అన్నాడు ఎస్ఐ. టిఫిన్ తినకుండా టేబుల్ దగ్గరే కూర్చుని ఏడుస్తోంది కిషోర్ భార్య. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంది వర్ధనమ్మ అక్కడికొచ్చి. ఏడుపు కాక ఏం మిగిలింది అత్తయ్య, నాకు ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, సైడ్ మళ్ళీ బిజినెస్ కూడా పెట్టాలనుకుంటున్నాడు అంటే ఇదంతా నిజమే అనుకుని నన్ను ఇచ్చి పెళ్లి చేశారు. కానీ పెళ్ళయింది మొదలు ఇప్పటి వరకు ఈయన స్థిరపడిందే లేదు. ఆ ఉద్యోగమా అంతంత మాత్రం. ఇప్పుడు చూస్తే ఈ నేరం తన మీదే పడింది. పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలీదు అంది. ఊర్లో పరువు పోయిందని అమ్మా నాన్న గోల పెడుతున్నారు. ఈయన చూస్తేనేమో తిండి తిప్పలు లేకుండా రోడ్లు పెట్టుకుని తిరుగుతున్నారు. బాధ కాక ఏముంది నా మొఖానికి అంది మళ్ళీ ఏడుస్తూ. అంటే నీకు ఫోన్ చేశాడా, ఎక్కడున్నాడు, చెప్పావా వచ్చేయమని అంది వర్ధనమ్మ. ఎక్కడున్నారో చెప్పలేదు. ఆకలేస్తోందని, తన చేతిలో ఒక్క రూపాయి కూడా లేదని, సతీష్ని చంపిన వాళ్ళు ఎవరో తెలిసే వరకు పోలీసులకు లొంగనని చెప్పారు అంది. వీడు దొరికి వీడు కాదని తెలిస్తే కదా ఇంకొకరి గురించి వెతుకుతారు వాళ్ళు. వాళ్ళకు పూర్తిగా అనుమానం వీడి మీదే ఉంది. అనుమానం కాదు, వీడే చేశాడని నిశ్చయానికి వచ్చేశారు వాళ్ళు. వీడు దొరికి వీడు కాదని నిరూపిస్తే దీని నుండి బయటపడచ్చు అంది వర్ధనమ్మ. అదే చెప్పాను అత్తయ్య, కానీ ఈయన లొంగను అంటున్నారు అంది. ఏం కర్మ వచ్చిందిరా తండ్రి. ఓ కొడుకేమో రోడ్లు పట్టుకు తిరుగుతున్నాడు, ఇంకొకడేమో హాస్పిటల్ బెడ్పై ఉన్నాడు. పరువు పరువు అని పాకులాడే ఈయనకి కుటుంబానికి పరువు అనేది లేకుండా చేసేశాడు. దేవుడా, ఎన్నాళ్ళు మాకు శిక్ష. వాడు పోలీసులకు దొరికేలాగా చూడు తండ్రి, కనీసం తిండైనా తింటాడు అంది వర్ధనమ్మ. అయినా అన్నది కూడా నిజమే. మనం తిండి గురించి ఆలోచిస్తున్నాం, తిండితో పాటు దెబ్బలు కూడా కొడతారుగా పోలీసులు అంది. అందుకని కొడతారని కడుపు మార్చుకుని ఎన్నాళ్ళు తిరుగుతాడు రోడ్ల మీద. లొంగిపోయి తను తెలిసిందంతా చెప్పాలి. అడిగినన్నిటికీ సమాధానం చెప్పి కూర్చుంటే ఎందుకు కొడతారు? కడుపు నిండా భోజనం పెట్టి కూర్చోబెట్టి మేపుతారు. ఈసారి ఫోన్ చేస్తే నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను. వాడిలా తప్పించుకుని తిరగడం వల్ల నేరం చేయలేనట్టు కాదు, నేరం ఇంకా చేస్తున్నట్టు అంది. మనం చెప్తే వింటారా? మావయ్య గారిని మాట్లాడమందాం అంది. ఎందుకు, నేను మాట్లాడతాను. వాడు ఎక్కడున్నాడో తెలుసుకుని మావయ్యకి చెబుదాం. ఈయన వెళ్ళి తీసుకొస్తారు. అప్పుడు మనం పోలీసులకు చెప్పొచ్చు. వాళ్ళు ఇంటికి వచ్చి తీసుకువెళ్తారు. ఈలోపు వాడికి కావలసినవేవో వండు, తిని వెళ్తాడు అంది వర్ధనమ్మ. ఇప్పుడు ఆయన ఫోన్ చెయ్యాలి కదా అత్తయ్య అంది. వాడు చేసే వరకు ఎందుకు ఆగాలి? నువ్వే ఫోన్ చేయకపోయావా అంది. చేయడానికి ఎక్కడత్తయ్య, రాత్రంతా చాలాసేపు చేశాను. ఎప్పుడు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తోంది అంది. నువ్వు చేసింది రాత్రి కదా, ఇప్పుడు చెయ్యి, ఇప్పుడు రింగ్ అవుతుందేమో అంది వర్ధనమ్మ. ఫోన్ తీసి రింగ్ చేసింది. రింగ్ అవుతుంది అత్తయ్య, ఫోను రింగ్ అవుతోంది అంది సంబరంగా. నేను చెప్పానా ఎంతసేపని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటాడు, వచ్చేయమని చెప్పు. ఇలా ఇవ్వు, నేను మాట్లాడతా లేకపోతే అంటూ తీసుకుంది. ఎవరూ మాట్లాడేది అని వినిపించింది అట్నుండి. ఎవడ్రా నువ్వు? మా అబ్బాయి ఫోన్ నువ్వెందుకు తీసావు? వాడు ఎక్కడున్నాడో వాడికి ఇవ్వు ఫోను అంది దబాయింపుగా. అతని కోసమే మేము ఎదురు చూస్తున్నాం, కానీ ఎక్కడున్నాడో ఇంకా తెలియలేదు అన్నారు అటు నుండి. ఎవడ్రా నువ్వు? వాడు ఫోన్లో మాట్లాడుతూ వాడు ఎక్కడున్నాడో తెలియలేదు అంటావు అంది. నేను ఎస్ఐ హరిశ్చంద్ర అన్నాడు. వెంటనే ఫోను కోడలికిచ్చేసింది. పోలీసులు తీశారే ఫోను అంటూ. హలో, కిషోర్ గారిని అరెస్ట్ చేశారా అండి అంది. ఇంకా లేదు, మీరు ఎక్కడున్నారో చెప్తే ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకొస్తాం అన్నాడు ఎస్ఐ. ఆయన ఎక్కడున్నారో నిజంగా మాకు తెలియదండి. మేము ఇప్పుడు ఫోన్ చేసింది కూడా ఒకవేళ ఫోన్ రింగ్ అయి తీస్తే వచ్చి లొంగిపోండి పోలీసులకి అని చెప్దామని. నిజానికి ఆయన ఈ నేరం చేయలేదండి. ఎవరు చేశారో తెలిసే వరకు మీకు లొంగకూడదు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ నేరాన్ని తన మీద రుద్దేస్తారేమోనని అంది. ముందు ఇలా అనుమానించడం మానేయండి. నిజంగా నిర్దోషి అయితే ఇక్కడికి వచ్చి నిరూపించుకోమనండి అని కాలు కట్ చేశాడు అటు నుండి. వాడు దొరకలేదు కానీ వాడు ఫోన్ దొరికిందంటున్నారు. అంటే ఏమై ఉంటుంది అంది వర్ధనమ్మ. ఏముంది అత్తయ్య, నీరసంతా ఎక్కడో పడుకొని ఉంటారు, ఎవడో ఫోన్ కొట్టేసి ఉంటాడు. వాడు ఫోన్ ఆన్ చేశాక పోలీసులు పట్టుకొని ఉంటారు అంది చూసినట్టు చెబుతూ. ఇలాంటి క్రిమినల్ తెలివితేటలతోటే వాడిని సర్వనాశనం చేసావు
అయ్యో, ఎక్కడున్నాడో ఏంటో. నీకా కంగారే లేదు, ఎంత ధీమాగా మాట్లాడుతోందో అంది వర్ధనమ్మ. అవును మరి, నేను చెప్తేనే వింటున్నారు. నిన్ననగా చెప్పాను, ఇంటికి వచ్చేయండి, పోలీసులు మీరు కాదు అని తెలిస్తే అసలైన నేరస్తులు వెతుకుతారు అని. విన్నారా? మీరంతానేమో నా మాట విన్నారు అని నా మీద పడి ఏడుస్తున్నారు అంది ఉక్రోషంగా. ఏడుస్తున్నారా? ఎవరేడుస్తున్నారు? ఇలాంటి మాటలు మాట్లాడకమ్మాయి. మర్యాద ఇస్తేనే మర్యాద నిలబడుతుంది. అత్తగారిని అనే గౌరవం లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నోరు అదుపులో పెట్టుకో అమ్మాయి, బాగోదు అంది వర్ధనమ్మ. నా బ్రతికేమవుతుందో నాకే తెలియట్లేదు, మళ్ళీ నాకు మర్యాద ఒకటి. ఇప్పుడు నేనున్న పరిస్థితిలో ఎవరికీ మర్యాద ఇవ్వలేను, తీసుకోలేను అంది. బయట నుండి లోపలికి వస్తూ ఏంటి గొడవ అన్నాడు ప్రకాష్. గొడవేముంది? వాడు రాత్రి నుండి ఏమీ తినలేదని ఏడుస్తూ కూర్చుంది. ఫోన్ చేస్తేనేమో ఫోన్ పోలీసుల దగ్గర ఉంది. వాడు దొరకలేదట, ఫోన్ దొరికిందట అంది వర్ధనమ్మ. ఫోన్ని పట్టుకున్నారుగా, వాడిని పట్టుకుంటారులే. ఎక్కువ రోజులు పోలీసుల నుండి తప్పించుకోవడం కష్టం అన్నాడు ప్రకాష్. మీరు వాడు ఈ హత్య చేసి ఉంటాడని నమ్ముతున్నారా అంది వర్ధనమ్మ. చేయలేదని మనం అనుకుంటే సరిపోతుందంటావా? పోలీసులకి సాక్ష్యాలు కావాలి. నా పిల్లలు తప్పు చేయరు అని నేను అనుకుంటున్నాను, కానీ నా నమ్మకాన్ని వమ్ము చేస్తూ వీడు చాలా దూరం వెళ్ళాడు. సరే, కానీ ఎంతవరకు వస్తుందో చూద్దాం అన్నాడు. మీ ముందు మాట్లాడుతున్నానని ఇంకో రకంగా అనుకోకండి మావయ్య. ఇంకా చూసేదేముంటుంది మావయ్య? మీ అబ్బాయి జైలుకి వెళ్తారు, నేను ఇక మీ ఇంట్లో పడి ఉండాలి, లేదా పుట్టింటికి పోవాలి అంది. అమ్మాయి, నేను చెప్పేది శ్రద్ధగా విను. నువ్వు వాడికి ఫోన్ చేసినా, వాడు నీతో కాంటాక్ట్కి వచ్చినా వాడిని వచ్చి పోలీసుల దగ్గర లొంగిపోమని చెప్పు. వాడిని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది అన్నాడు ప్రకాష్. ఎవరు చంపారో మీకు తెలుసా అంది. నాకు తెలిస్తేనే నిర్దోషిగా వాడిని తీసుకురాగలనా అన్నాడు ఎదురు ప్రశ్న వేస్తూ. అలా కాదు మావయ్య, మీరు తీసుకువస్తాను అన్నారని అంది. తీసుకొస్తానంటే వాడు నిర్దోషి కనుక నిర్దోషిగా నిరూపిస్తాను అని చెప్తున్నాను. తినడం మానేసి కూర్చుంటే ఈ సమస్యలన్నీ పోతాయి అంటే అందరం తినడం మానేసి కూర్చుంటారుగా. వీటన్నిటి నుండి బయటపడే వరకు మనిషికి ఓపిక కావాలి. ఆ ఓపిక ఉండాలంటే తిండి తినాలి ముందు. ఆ పని చూడు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఈయన ఎక్కడికో వెళ్ళొచ్చారు అంటే ఏ లాయర్తోనో ఎవరితోనో మాట్లాడారు. నువ్వేం దిగులు పడకు, చూసుకుంటారులే. ఈయనకి పరువు ముఖ్యం కదా. తన కొడుకు ఏమీ చేయలేదని నిరూపించుకోవడం కోసం కూడా, అది కూడా ఈయన పనుల్లో భాగమే. ఆ ప్రయత్నంలోనే బయటికి వెళ్ళి ఉంటారు. లేదంటే నలుగురు నాలుగు రకాలుగా అంటుకుంటారని బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడేవారు కదా అంది వర్ధనమ్మ. ఇది నిజమే అత్తయ్య. పిల్లలు కూడా స్కూలుకు వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. స్కూల్లో అందరూ అన్ని రకాలుగా మాట్లాడుతున్నారని, ఇద్దరు స్కూలుకు వెళ్ళనని గోలగోల చేస్తున్నారు. ఈ ఒక్కరోజే వెళ్తానని, రేపటి నుండి నాన్న వచ్చి నాన్న ఏం చేయలేదు అని తెలిసే వరకు స్కూలుకు వెళ్ళనని వార్నింగ్ ఇచ్చాడు పెద్దోడైతే అంది. పిల్లల ముందు కూడా దోషిగా తల వంచుకోవాల్సి వచ్చింది. ఎందుకు వచ్చిన తిప్పలు? అలాంటి రౌడీ వెధవులతో వీడికి ఫ్రెండ్షిప్ ఏంటి? వాడితో రోజు ఫోన్లో మాట్లాడేవాడట. దానివల్లే కదా ఈరోజు కొంప మీదకొచ్చి పడింది ఇదంతా అంది వర్ధనమ్మ. నేను ముందు నుండి చెప్తూనే వచ్చాను అత్తయ్య, వాడితో మనకెందుకు అని. నా మాట వినలేదు. ఇప్పుడు అనుకుంటున్నారు నేను కల్పించుకోకుండా ఉండవలసింది వాళ్ళు ఏదో ఒకటి పడుదురు అని అంది. దీనికి అంతా తెలుసు. ఏదైనా అంటాము అంటే వాడికి ఇలా జరగడం దానికి బాధే కదా. వాడు చూస్తే ఎక్కడున్నాడో, తిన్నాడో లేదో తెలీదు. అసలే బాధపడుతుంది కదా. ఇంకా బాధ పెట్టడం ఎందుకని, కానీ అన్నీ దీనికి తెలుసు. ఇదే రెచ్చగొట్టి వాడితో అలా చేయించింది. ఇద్దరికీ పరిచయం ఉన్నట్టుగా మాట్లాడుతోంది అంటే నిజంగానే సతీష్ని కిషోర్ చంపేశాడా? అందుకే పోలీసులు దొరకడానికి భయపడుతున్నాడా? అలా ఆలోచించుకుంటూ కూర్చుని ఉండిపోయింది వర్ధనమ్మ. వేగంగా మొత్తం అంతా తిరుగుతూ చెక్ చేస్తున్నారు పోలీసులు. కానిస్టేబుల్ వీధులన్నీ తిరుగుతుంటే ఒక ఇద్దరు ఆడవాళ్ళు, ఇద్దరు మగవాళ్ళు బిందెలతో నీళ్లు, పళ్ళాలతో ప్రసాదాలు పట్టుకుని వెళ్తూ కనిపించారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. ఆ మారేమ్మ చెట్టు దగ్గర ఒక స్వామివారు వచ్చారు, ఆయన ఏం చెప్తే అది జరిగిపోతుంది, అక్కడికి వెళ్తున్నాం అన్నారు వాళ్ళు. వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ ఫోన్ చేసి ఎస్ఐకి చెప్పాడు. సరే, ఒక పని చెయ్యి, నువ్వు అక్కడికి వెళ్ళి చాటుగా అతన్ని చూడు. ఈలోపు మన వాళ్ళని తీసుకొని వస్తాను. అతనే అయితే వెంటనే అరెస్ట్ చేద్దాం.
ఈలోపు తప్పించుకుని ఏటో పారిపోకుండా చూడు. నువ్వు అతని కంటికి కనిపించకు, చాటుగా ఉండి అబ్జర్వ్ చేయి అన్నాడు. అలాగే సార్ అని ఫోన్ పెట్టేసి ముందు వెళ్ళిన వాళ్ళని వెతుక్కుంటూ ఆ దారిలోనే వెళ్ళాడు. దూరంగా చెట్టు దగ్గర మనుషులు కనిపిస్తున్నారు. అంటే అక్కడే ఉండి ఉంటారు. రోడ్డు మీద నుండి వెళ్ళకుండా చేలల్లో నుండి వెనక వైపుగా వెళ్ళాడు. వాళ్ళు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి పులిహార అమ్మవారికి నివేదన చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే కిషోర్ గబగబా లేచి వెళ్ళి పెద్ద విస్తరాకు నిండా పోసి ఉన్న పులిహారను తెచ్చుకుని అక్కడే ఉన్న నీళ్ల చెంబు కూడా తెచ్చుకుని పులిహార తింటూ నీళ్లు తాగుతున్నాడు. ఖచ్చితంగా ఇతను కిషోర్ అయి ఉంటాడు. వెనక నుండి వచ్చి వెనకగా నిలబడి ఉన్నాడు అతను. తినేలోపే అటు నుండి పోలీస్ జీప్ వచ్చి ఆగింది. తింటున్నవాడల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. పొలమారింది. అంతలోనే సర్దుకుని ఏమీ తెలియనట్టుగా కూర్చుని నీళ్లు తాగి తల వంచుకుని తింటున్నాడు. ఎస్ఐ ఆ చెట్టు దగ్గరకు వస్తూ షూస్ విప్పి సాక్స్తో నడుచుకుంటూ వచ్చి మొబైల్లో కిషోర్ ఫోటో చూపించి, స్వామి మీరు ఎక్కడైనా ఇతన్ని చూశారా అన్నాడు. కళ్ళల్లో ఒక్కసారిగా భయం. తమాయించుకుని, లేదు ఎవరితను అన్నాడు కిషోర్. ఒక హంతకుడు అన్నాడు ఎస్ఐ. అతను చూస్తే హత్య చేసేవాడిలాగా లేడే అన్నాడు కిషోర్. మీరు మనుషుల్ని చూసి హత్య చేశారో లేదో కూడా చెప్పగలరా స్వామి అన్నాడు ఎస్ఐ. ఇక ధైర్యం వచ్చేసింది. తనని గుర్తుపట్టలేదు అనుకున్నాడు. అవును నాయనా, చెప్పగలను. నీకు కూడా 2 రోజుల్లో ఒక ఆపద రాబోతుంది. దాని నుండి తప్పించుకున్నావంటే నీకు నుండి 100 ఏళ్ళు ఆయుష్ ఉంటుంది అన్నాడు శుభ్రంగా తిని చేతులు కడుక్కుంటూ. స్వామి మా ఇంటికి వస్తారా ఒకసారి? మా అమ్మకి బాలేదు. ఆమెను చూసి ఏం చేస్తే ఆవిడ బ్రతుకుతారో మీరు చెప్పాలి అన్నాడు ఎస్ఐ. లేదు, రాలేను ఇప్పుడు. నేను ఇక్కడి నుండి రాకూడదు. 3 రోజులు ఇక్కడే ఉండాలి అన్నాడు. పర్లేదు స్వామి, జీప్లో తీసుకువెళ్ళి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి వదిలిపెడతాను అన్నాడు ఎస్ఐ. అలా రాకూడదు నాయనా, మహాపాపం. నేను నీ కూడా రావడం వల్ల నీకే నష్టం. ఇప్పుడు అమ్మ నాతో పాటు నిన్ను కూడా రక్షిస్తుంది అన్నాడు. అవునా స్వామి, కానీ ఇప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్ళకపోతే నా ఉద్యోగం పోతుంది స్వామి అంటూ చేతులకి బేడీలు వేశాడు. ఉలిక్కిపాటుగా ఉన్నా తెలియనట్టుగా, ఏంటి నాయనా ఇది నా చేతులకు వేశావు అన్నాడు బెంకంగా. వీటిని బేడీలు అంటారు స్వామి. నేరాలు చేసి తప్పించుకున్న వాళ్లకు వేసి తీసుకువెళ్తారు అన్నాడు వెటకారంగా. ఇప్పుడు మరి నాకెందుకు వేశావు? నేనే నేరం చేశాను? అమ్మవారి చెట్టు కింద కూర్చొని పులిహోర తినడం కూడా తప్పేనా అన్నాడు అమాయకంగా. తప్పే స్వామి. ఒక మనిషిని చంపేసి ఏమీ ఎరగనట్టుగా స్టేషన్కి వచ్చి మామూలుగా మాతో మాట్లాడి మళ్ళీ బయట ప్రపంచంలో హాయిగా తిరుగుతూ తను చేశాడని పోలీసులు తెలుసుకున్న తర్వాత ఎస్కేప్ అయ్యి మళ్ళీ స్వామీజీ అవతారం ఎత్తి ఇలా కూర్చొని పులిహార తినడం తప్పే కదా స్వామి అన్నాడు ఎస్ఐ. ఇంకా మాట్లాడి ప్రయోజనం లేదని అర్థమైంది. లేచి వాళ్ళ వెంట నడిచాడు. అరెస్ట్ చేశాక ఎస్పీ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నువ్వు చాలా పెద్ద తెలివైన వాడినని కదా నీ నమ్మకం. మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టావు. ఇంతకింత బదులు తీర్చుకుంటాను చూడు. ఇప్పుడు స్టేషన్లో అందరికీ పోలీసులంటే ఆటలుగా ఉంది అన్నాడు. నేను సతీష్ని చంపలేదు సార్. వాడితో ఫ్రెండ్షిప్ చేశాను, ఒప్పుకుంటాను. కానీ వాడిని చంపలేదు. వాడిని చంపేవాళ్ళు ఎవరో తెలుసుకునే వరకు మీకు కనిపించకూడదు అనుకున్నాను. మీరేంట్రా అంటే నా చుట్టూనే తిరుగుతున్నారు. వీడి కాకపోతే ఇంకా ఎవరై ఉంటారా అని ఆలోచన కూడా లేదు మీకు అన్నాడు. సాక్ష్యాలన్నీ క్లియర్గా నువ్వే చేసినట్టుంటే ఇంకొకళ్ళని ఎందుకు మేము వెతుక్కుంటాం? నువ్వెన్ని చెప్పినా వింటాం కానీ నమ్మం. నీతో ఎలా చెప్పించాలో కూడా తెలుసు. ఒక్క దెబ్బ పడితే వెంటనే నిజాలు బయటకు వచ్చేస్తాయి అన్నాడు ఎస్ఐ. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో తెలుసుకుంది కానీ. థ్యాంక్ యూ.